రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ బాపట్ల జిల్లా చీరాలలో ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయానికి ప్రభుత్వానికి అద్దె చెల్లించిన లబ్ధిదారులకు ఇప్పటికే నోటీసులు అందించామని, సమయానికి ఆఫీస్కు వచ్చి అద్దె చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెద్దపూడి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. చీరాల ముక్కోణం పార్కు కూడలిలోని కాంప్లెక్స్ లో షాపును పొందిన లబ్ధిదారులు వ్యాపారం చేసుకోకుండా మరొకరికి బినామీ పద్ధతిలో అద్దెకిచ్చి కార్పొరేషన్ అద్దె చెల్లించకుండా ఉన్న డిఫాల్టర్లను గుర్తించామని, వారి షాపులను తొలగించి అర్హులైన నిరుద్యోగులకు షాపులు అందిస్తామన్నారు. చీరాల ఎస్సీ కార్పొరేషన్ షాపుల ఆధునీకరణ 20 లక్షల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎంత కడుతున్నా కరెక్టే చెప్పండి. 3000 వాళ్ళకి 3000 కడుతున్నా. మాట్లాడతారు ఆఫీస్ రమ్మని చెప్పండి. ఆఫీస్కి వచ్చి ఆఫీస్ వస్తాం. ఇప్పుడు మీరు అక్కడ రండి. నాగే గారు రండి. నాగే గారు మీరు ఎవరి దగ్గర ఎంటర్ తీసుకున్నారు? చీరాలపట్నంలో ఉన్నటువంటి ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ని సందర్శించడం జరిగింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ యొక్క పరిస్థితిని విచారించాం. ఇక్కడ ఉన్నటువంటి షాపు ఓనర్స్ వాళ్ళ యొక్క పరిస్థితులు, రెంట్ కలెక్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా వ్యాపారాలు జరుగుతున్నాయనే విషయం మీద పూర్తిగా విచారణ చేయడం జరిగింది. ఈ కొంచెం రిపేర్స్ ఉన్నాయి ఎక్కువ స్థాయిలో. స్లాబ్ కానీ చుట్టుపక్కల సరౌండింగ్స్ కానీ బాగు చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఎస్సీ కార్పొరేషన్ తరఫున 22 లక్షలతోటి మనం ఎస్టిమేషన్ ఇచ్చాం. వర్కాడులు కూడా వచ్చాయి. త్వరలో పనులు కూడా మొదలు పెడతారు. సో ఎస్సీ కార్పొరేషన్ యొక్క ఆస్తుల్ని పరిరక్షిస్తూ మరింత బలోపేతం చేయడం కోసం జిల్లాలో ఉన్న ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ని పరిశీలించి మరింత చక్కటి వస్తువులతోటి బెనిఫిషరీస్కి అందించి వారి యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీకి మనం మేలు చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా కొన్ని చోట్ల ప్రాక్సీస్ కూడా ఉన్నారు. ఒరిజినల్ బెనిఫిషియరీస్ లేరు. వారి ఒరిజినల్ బెనిఫిషియరీస్ అందరూ కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ఒరిజినల్ బెనిఫిషియరీస్ ఎవరైతే వ్యాపారం చేసుకోవట్లేదో వాళ్ళ పేర్లు తీసేసి కొత్తగా ఎవరైతే యువత ఉన్నారో ఉత్సాహవంతులు వాళ్ళకి షాపులు కేటాయించి వాళ్ళ యొక్క బిజినెస్ యాక్టివిటీ కోసం వాళ్ళు ఖచ్చితంగా షాపులు కేటాయించేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. కొంతమంది మొండి బకాయిలు కూడా ఉన్నాయి. బకాయిలు అరకొర అద్దె వసూలు చేసినా కూడా కార్పొరేషన్ వాళ్ళు కట్టాల్సినటువంటి అద్దెని కట్టకుండా ఉన్నారు. సో వాళ్ళ విషయంలో కూడా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎవరైతే మొండి బాకీలు ఉన్నారో మొండి బకాయిదారులు వాళ్ళ దగ్గర నుంచి షాపులు కూడా రిటర్న్ తీసుకొని ఉత్సాహంగా ఎవరైతే వ్యాపారం చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు కూడా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతాం.